నాకు చాలా ఎంప్రెసింగ్గా ఉంది ఇవాళ. నా మీద ఒక ఐవి నాకు అవసరం ఇది, అది తేజు ముందు. షూటింగ్కి వచ్చిన దగ్గర నుంచి ప్యాకప్ అయ్యే వరకు తేజు కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే ఉంటుంది. నేనేం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, ఎవరికి మెసేజ్ ఇస్తున్నాను. దొంగ చూపులు, గొడుగు పట్టుకుంటాడు, అద్దాలు పెట్టుకుంటాడు, నా ఫోన్ ఇంకే చూస్తాడు. రకుల్, ఎందుకు నీకు అంత నవ్వు వస్తుంది? నేను ఇచ్చేది మెసేజ్ నీకే కదా. ఇంకో అమ్మాయి కూడా ఉందిలే పక్కన, నీరజ. కూతురే, సరే కూతురు వదిలే, అత్తకనుకో. ఓకే అమ్మా. రకుల్కి మైక్ ఇవ్వండి. రకుల్కి ఏమైనా సాక్ష్యాధారాలు దొరుకుండొచ్చు. అయ్యో చెప్తే నేను తెలుసుకుంటాను. ఆ నెంబర్ కూడా ఇస్తే ఎక్కడి నుంచే మెసేజ్లు స్టార్ట్ చేస్తా. కాదు మీరు చెప్పారు కదా, నాకు మెసేజ్ చేశారు. నేను అదే చెప్తున్నాను, మీ కూతురు వల్ల మీ మొత్తం మీటింగ్స్, మీ మొత్తం స్కెడ్యూల్ నేనే కదా ఫిక్స్ చేశాను. అయితే ఓకే, బయటికి చెప్పొద్దు. చెప్పినా తేజుకు తెలియనివ్వద్దు, అస్సలు చాలా ప్రమాదం. సీక్రెట్. వింటున్నారుగా మిత్రులను, అమ్మ పిన్ని. నాకు మన చెప్తున్నాడు, తేజు గుర్రం ఎక్కాడు పడ్డాడు 2-3 సార్లు. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే ఈ సినిమా అలాంటి ఒక కొత్త బ్యాక్డ్రాప్ సినిమా. లొకేషన్కి వెళ్ళిన దగ్గర నుంచి ఆ గుర్రాన్ని చూస్తే భయం నాకు. నేను అసలు దేనికి భయపడను. ఎందుకు భయపడుతున్నాను అంటే తేజుకి ఏమన్నా అవుతుందని భయం. ఇద్దరికి ముగ్గురికి సమాధానం చెప్పాలి, ముగ్గురు మామలకు సమాధానం చెప్పాలి. లేదు మామ, కాదు చోట మామ, ముగ్గురు మామల కంటే ముందు మా అమ్మకి సమాధానం చెప్పాలి. సో నాగబాబు గారు కరెక్ట్గా చెప్పారు. తేజు, గాడ్ బ్లెస్ యూ నాన్న. అమ్మ లవ్ ఉందంటే నువ్వు ఒక అద్భుతం. ఇది కాకుండా నాగబాబు గారు చెప్పినట్టు యు ఆర్ వెరీ జెన్యూన్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అలాగే ఉన్నావు నువ్వు మారొద్దు, నువ్వు ఇలాగే ఉండు. మామూలు మించిన పెద్ద హీరో అవ్వాలని నేను గాడ్ బ్లెస్ చేస్తున్నా. నీతో పనిచేస్తున్నప్పుడు నువ్వు సాంగ్ మూమెంట్ చేస్తున్నా, నువ్వు గుర్రం మీద వస్తున్నా, నీ పెద్ద మామే గుర్తొస్తున్నారు. ఎందుకంటే ఆయనతో నేను ఖైదీ సినిమా పనిచేశాను. అప్పుడు చూసేవాడిని నేను ఆయనకున్న లక్షణాలు, ఆయనకున్న పోలికలు, ఆయనకున్న గ్రాస్పింగ్. ఒకసారి చూస్తే నువ్వు చెప్పే డైలాగు, నీ ఎనర్జీ అన్నీ ఆయనే. ఎప్పుడు ఆయన కంప్లైంట్ చేయాల. చిరంజీవి గారు, సార్ మీరు అక్కడికి వెళ్ళాలి, అక్కడికా ఓకే, ఎందుకు ఏంటి అని అడిగేవారు కాదు. అక్కడికి వెళ్ళి నించుని అబ్బాయిని రెడీ. సేమ్ నీకు నాన్న, నువ్వు అక్కడికి వెళ్ళి నించోవాలి. అవునా, నెక్స్ట్ వస్తూ ఉండేవాడు కాదు. అంటే క్వశ్చన్, నేను వెళ్ళాలా అక్కడికి, లేకపోతే వెంటనే వెళ్ళాలా, ఇలాంటివి ఏమీ లేవు. ఒక హీరో కనుక అలా ఉంటే మాలాంటి టెక్నీషియన్స్కి ఎంత బాగుంటుంది అనేది మళ్ళీ నేను చూసి నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఈ సినిమా ఇలా ఇంత బాగా ఈ రేంజ్ రావడానికి కారణం కూడా నీ సపోర్ట్ నాన్న. అలాగే మా ప్రొడ్యూసర్స్, నల్లమలుపు కాదు, దీన్ని కాదు, బుజ్జి, మా బుజ్జి కానీ లేకపోతే మా మధు గారు కానీ, కథ ఓకే అవ్వగానే వెలిగొండ కథ చెప్పాడు. వెలిగొండని చాలా హక్ చేసుకుని నేను చాలా అప్రిషియేట్ చేశాను. కొత్త బ్యాక్డ్రాప్, ఒక కెమెరామెన్గా కొత్తగా ఏమైనా చేయడానికి నాకు అవకాశం దొరికింది వెలిగొండ, థ్యాంక్ యూ అని చెప్పాను. సో ఆ కథ చెప్పినాడు బుజ్జి, అన్న కొత్త లొకేషన్ చేయండి అన్న, కొత్తగా వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పర్లా, సినిమా కొత్తగా ఉండాలి. నా బ్యానర్లో సినిమా ఇది ఒకలా ఉండాలి, అది మెగా ఫ్యామిలీలో హీరోతో చేస్తున్నాను నేను ఆ రేంజ్కి సినిమా ఉండాలి అని బుజ్జి. సినిమాలో ఒక క్లైమాక్స్ బ్లాక్ మేము సౌత్ ఆఫ్రికా, దుబాయ్, మలేషియా చాలా కంట్రీస్ని ప్లాన్ చేసాం, వెళ్ళని చూసాం. టర్కీ అయితే బాగుంటుంది, ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఇది టర్కీలోనే చేయండి, సినిమాకు ఒక కొత్త లుక్ వస్తుంది, మీకు కూడా మంచి అవుతుంది అని మధు గారు, ఠాగూర్ మధు. సో వీళ్ళిద్దరు సపోర్ట్ వల్ల ఈ సినిమాని ఇంత రేంజ్కి తీసుకురాగలిగాం. ఇంకా గోపీచంద్ మల్లేని చిన్నప్పటి నుంచి, బొడ్డోడు అనే పదం నాకు నచ్చదు కానీ బొడ్డోడప్పటి నుంచి చూస్తున్నాను నేను గోపిని. సినిమాకి ఎదుగుతున్నాడు. ఈ సినిమాకి చాలా ఎదిగిపోయాడు. అది సినిమా రిలీజ్ అయ్యాక గోపి ఎంత ఎత్తుకు ఎదిగాడో తెలుస్తుంది. రకుల్ కూడా బుజ్జి అడుగులప్పటి నుంచి ట్రావెల్ చేస్తుంది. ఎంత సిన్సియర్ గర్ల్ అంటే -8
టెంపరేచర్ ఉక్రెయిన్లో, విపరీతమైన గాలి, చలి. నేను రెడీ అని చెప్తే అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి పిలవక్కర్లేదు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి లేచి వచ్చేస్తాయి. ఈ అలవాటు చిరంజీవి గారికి ఉంది, అలాగే హీరోయిన్లో రకుల్కి ఉంది. సో రకుల్, ఇదే యాటిట్యూడ్తో ఇలాగే ఉండాలి నువ్వు. గాడ్ బ్లెస్. గౌతమ్ రాజు గారు 1500 సినిమాలు అయిపోయి ఉంటాయి, మహానుభావుడు. ఇవాళ కూడా నేనేదో కాపీ చెకింగ్ చేస్తుంటే ఆయన కూడా నాతో పాటు వచ్చి ఏదో కొత్తగా ఎడిటింగ్ ఛాన్స్ ఇచ్చినట్టు ఈయనకి హ్యాట్స్ ఆఫ్ సార్. మిమ్మల్ని చూసి మీకున్న ఎనర్జీ లెవెల్స్ కానీ మీకున్న కమిట్మెంట్ని మేమంతా మా జనరేషన్కి నా తర్వాత అందరం కూడా ఇన్స్పైర్ అయి పనిచేస్తున్నాం సార్. యు ఆర్ మై ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ. ఇంకా అనసూయ విషయానికి వస్తే చాలా హాట్ ఫిగర్ అనసూయ. అనసూయ మన సినిమాలో సాంగ్ ఉందంటే ఎగిరి గంతేసా. ఓహో, అనసూయ 4-5 డేస్ ఫారిన్లో మాతో ఉంటుందన్నమాట. తేజు వార్నింగ్ ఇస్తున్నానికి ఏం మాట్లాడు నేను. నువ్వు ఇలా ఎందుకు చూపించావు, ఫోన్ ఎందుకు చూపించావు? అత్తకు ఫోన్ చేస్తున్నాను కదా, అత్తకు చెప్పే వచ్చా తేజు, అత్తకి తిప్పే వచ్చే వాళ్ళ వరకు వదిలేవేనని. అందుకని నా పెళ్ళం నిన్న ఇవాళ ఏం అనదు కాబట్టి కొంచెం ఎక్కువ ధైర్యంగా మాట్లాడుతున్నా. అనసూయ సాంగ్ సూపర్, ది బెస్ట్ ఆడియో. తమన్ కంటే నాకు చాలా ఈర్ష్యా కుళ్ళు వచ్చేసింది. అఫ్కోర్స్ తమన్ కిక్ దగ్గర నుంచి ది బెస్ట్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ప్రతి సినిమాకి తమన్కి నాకు కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే కాంపిటీషను. సినిమా రిలీజ్ అయ్యాక తమనా నేనా చూసుకుందాం. ఓకే, ఇంకా మా ఇంకొక హీరో ఉన్నాడు ఈ సినిమాలో, గోపి. ఇంకో హీరో ఎవరు చెప్పు? తమన్ ఇంకో హీరో కాదు, తమనే పెద్ద హీరో. ఈరోజు హీరోయే తమన్. పృథ్వీ చింపి ఊది సుజాత అని భయపెట్టేసాడు సినిమా అంతా పృథ్వీ. ఇంకా రఘుబాబు వచ్చి ఒక అసిస్టెంట్ డైరెక్టర్లో పనిచేసాడు ఈ సినిమా అంతా. పాపం మామూలుగా రఘుబాబు 9:30 దాకా షూటింగ్ రాడు, 10 అవుద్ది షార్ట్కి వచ్చేసరికి. అసిస్టెంట్ డైరెక్టర్లో కెమెరామెన్, యూనిట్ అందరూ వెయిట్ చేయాలి రఘుబాబు కోసం. మా సినిమాకు మాత్రం అది లేదు. బహుశా బుజ్జుకు భయపడి ఉంటాడు. థ్యాంక్ యూ రఘుబాబు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.